ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు అయ్యా. నీ సన్నిధికి వచ్చారు నీ బిడ్డలను. గత మాసం అంతా మీరు కాపాడారు. ఈ మాసంలో పునరుత్థానపు ఆదివారపు ఆరాధనలో పరిశుద్ధ బల్ల కార్యక్రమంలో పాలు పొందడానికి సకాలంలో అందరినీ నువ్వు నడిపించావు. నీకే మహిమ, ఘనత, ప్రభావములు. అంత మాత్రమే కాదయ్యా, నా ద్వారా నీ బిడ్డలతో, నాతో, మా అందరితో మీరు మాట్లాడాలి. మీ మాట మా జీవితాన్ని కట్టే మాట, మీ మాట మా బ్రతుకులు నిలబెట్టే మాట. మనుషుల మాటలైతే కృంగదీస్తాయి, నీ మాట అయితే కృంగిన వాళ్ళు లేవనెత్తబడతారు. గుండె చెదిరిన వారికి ధైర్యం, నెమ్మది లేని వారికి ఆనందం. మీరు మాత్రమే మాట్లాడాలి దేవా. నా మానవ ఆలోచనలు మీరు లయపరచాలి. మీరు మీ ప్రజలతో, మీ బిడ్డలతో మీరు మాట్లాడాలనుకున్న మాటలే మాట్లాడాలి. నన్ను మీ ఆత్మ కంట్రోల్లో తీసుకోవాలి. వినే నీ ప్రజలు కూడా నీ ఆత్మ కంట్రోలే ఉండాలి. నీ కార్యమే జరుగునుగాక. అలాగూ జరిగించి దీవించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. యోహాను సువార్తలో ఏమనిగా, అంత్య దినముల యందు మీరు నిలబడి ఆయనను స్తుతించి నా దగ్గరికి రావాలి. దప్పికొన్నవాడు, విశ్వాసం ఉంచినవాడు లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారును అని చెప్పి కింద ఒక మాట ఉంటుంది, ఇంకనూ ఆత్మ అనుగ్రహింపబడలేదు. హల్లెలూయా. 7:36, 37 అని కూడా నా జ్ఞాపకం సరి అయితే చదువుకున్నాం, పోయినసారి చదువుకున్నాం, రిమైండ్ చేస్తున్నాను. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మను అడిగితే నిశ్చయంగా ఇస్తాడని 11వ అధ్యాయంలో ముగ్గురు నిలబెట్టి ఉపమానాలు చూపిస్తూ, స్నేహితుని ఉపమానం చూపిస్తూ, నువ్వెవరివైనా పర్వాలేదు, నీవు అడిగితే పరలోకపు తండ్రి ఇస్తాడని ఎట్లా చెప్పాడంటే మనల్ని ముందు పెట్టి చెప్పాడు. నువ్వు తండ్రివి తల్లివి కదా, నీ కొడుకు రొట్టెని అడిగితే రాయినిస్తావా, చేపను అడిగితే పామునిస్తావా, గుడ్డును అడిగితే తేలినిస్తావా? మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచివి ఇస్తారు కదా, మరి మీకంటే, మీ పిల్లల కంటే, ఇక్కడున్న మనందరికంటే, నాకంటే, మీకంటే మంచివాడు యేసయ్యా. ఆయనకు నీవు ప్రార్థన చేసి విశ్వాసంతో అడిగితే పరిశుద్ధాత్మను ఖచ్చితంగా నిశ్చయముగా ఇస్తాడు. హల్లెలూయా. సీతారామన్ బడ్జెట్ ఒకటి లాస్ట్లో చెప్పేసింది ఏంటంటే, మధ్యతరగతి కుటుంబస్తులకు 12 లక్షల వరకు ట్యాక్స్ లేదట. 12 లక్షల వరకు ట్యాక్స్ లేదట. అంతకుముందు 5 లక్షలు దాటితేనే ట్యాక్స్ కదా, లేదట. అదొక ఉపశమనం. అది నమ్ముతారా మన గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని? నమ్ము. మరి వాక్కు అంతకంటే గొప్పది కదా. నేను చెప్పేది అది డబ్బు గురించి కాదు, తెలిసిన విషయం చెప్తే తొందర మీ మైండ్ ఇది చేస్తుందని. నువ్వు నమ్మిన దేవుడు, హల్లెలూయా, నాయకుల కంటే, రాజుల కంటే, రాజ్యాల కంటే తెలివైన వాడు. హల్లెలూయా. ఆయన వాక్కులో ఉన్న మాట ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి? నువ్వు అడుగు, పరిశుద్ధాత్మను ఇస్తాడు. కానీ పరిశుద్ధాత్మ లేకుండా యేసు ప్రభుని ఎవరు ఒప్పుకోరు. నువ్వు మారుమనసు పొందావు, నువ్వు బాప్తిసం తీసుకున్నావు, నువ్వు మందిరానికి వస్తున్నావు, నువ్వు వాక్యం వింటున్నావు, నువ్వు ఆరాధనలో పాల్గొంటున్నావు, కానీ నింపబడిన అనుభవం లేకపోవచ్చు. అలాగని పరిశుద్ధాత్మ లేడని కాదు. హల్లెలూయా. ఒక్క మాట చదువుదాం. అపోస్తులుల కార్యములు 2వ అధ్యాయము 14వ వచనాన్ని మాత్రమే చదువుదాం. అయితే పేతురు ఆ 11 కూడా లేచి, ఆ 11 లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా నేను హల్లెలూయా. పరిశుద్ధాత్మను గూర్చి వచ్చి ఆగిపోయాం. హల్లెలూయా. అయితే ఎందుకు మేడగదిలోకి పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు 120 మందిలో పేతురే నిలబడి ఎందుకు మాట్లాడాడు? హల్లెలూయా. మిగతా 11 మంది శిష్యులు ఉన్నారు కదా. ఎందుకంటే 1వ అధ్యాయంలో యూదాకు బదులు మత్తీయను ఏర్పాటు చేసుకున్న 12 మంది అపోస్తలులు ఉన్నారు కదా. అందరూ పరిశుద్ధాత్మను 120 మందికి పరిశుద్ధాత్మ ఉంది, అందరూ వాక్శక్తి అనుగ్రహించి. ఇప్పుడు 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదువుతుండగా వెనక ఇప్పటిలాగా చదువుదాం. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి.
అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని అప్పుడు వేగముగా వీచు వంటి బలమైన గాలి గల ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి నట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలలో మాటలాడసాగిరి. హల్లెలూయా. తర్వాత 14వ వచనం నుండి కిందికి చదివితే చాలాసార్లు చదువుకున్నాం. అంత్య దినములలో మనుషులందరి మీద తన ఆత్మను కుమ్మరిస్తాడు. యవనులు, కుమారులు, వృద్ధులు, కుమార్తెలు ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ దేవుడు కమ్ముకుంటాడు. అది ఫస్ట్ కమింగ్ హోలీ స్పిరిట్. హల్లెలూయా. భూమి మీదకి దిగి వచ్చి భూమి మీదనే ఉన్నాడు. హల్లెలూయా. ఆ ఫస్ట్ పరిశుద్ధాత్మ అనుభవంలోకి వచ్చిన 120 మందిలో 12 మంది అపోస్తలుల్లో పేతురు నిలబడి మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఈ పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత కంటే అసలు ఈయన పొందుకోకముందుకు ఎట్లా ఉన్నాడు అని ఆయన రక్షణ జీవితంలోకి నా మనసును తీసుకెళ్ళాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ చేత ప్రభు అయిన యేసు క్రీస్తు ఆత్మతో నింపబడిన వాడై దేవుని ఆలోచన పొందుకొని 40 రాత్రులు 40 పగళ్ళు 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ఉండి 30 సంవత్సరాల వరకు తల్లిదండ్రులకు కుటుంబానికి లోబడి బాధ్యతలు నిర్వర్తించి ఆ తర్వాత దేవుని టైం రాగానే బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత ఉపవాస ప్రార్థనలకు వెళ్ళాడు. 40 డేస్ ఉపవాస ప్రార్థన. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో శరీరం బలహీనమైంది, ఆత్మ బలహీనం కాలేదు. హల్లెలూయా. ఎప్పుడైతే శరీరం బలహీనమవుతుందో అప్పుడే సైతాన్ మన దగ్గరకు వస్తాడు. హల్లెలూయా. ఆత్మలో బలంగా ఉంటే నిన్ను ఏమీ చేయలేడు. యేసయ్య ఆత్మలో బలంగా ఉన్నాడు, శరీరంలో. దేవుడు మనందరి జీవితంలో ఆయన కార్యం చేస్తాడు, ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ఆ ఆత్మలు ఎప్పుడైతే బలం పొందుకొని శరీరంలో బలహీనమైపోయాడో అప్పుడే అపవాది వచ్చాడు. హల్లెలూయా. వచ్చి ఫైటింగ్ చేస్తున్నాడు. ఇంటికి వెళ్ళిన చదువుకోండి. ఇప్పుడు చదవాల్సిన అవసరం అందరికీ తెలిసిన వాక్య భాగమే అదే. 4వ అధ్యాయం మొదటి నుంచి 10-16 వరకు ఉంటుంది. శోధన. అపవాది కొంతకాలం యేసును వదిలిపెట్టి పోయాడనుంటే, కానీ ప్రతిదానికి వాక్యమే జవాబు. యేసయ్య చెప్పాడు, ప్రతిదానికి చెప్తే వాడు నెమ్మదిగా కొంతకాలం విడిచిపోయాడు. తర్వాత పరిచర్య ప్రారంభించాడు. పరలోక రాజ్యము సమీపించింది, మనసును మార్చుకోండి, దేవుని సన్నిధికి రండి అని యేసయ్య ప్రకటించడం మొదలు పెడుతున్నాడు. ఆయన పరిపూర్ణ మానవుడు. దేవునిలాగా చూడకండి. ఇప్పుడు మనిషిలాగా పుట్టాడు, మనిషిలాగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ వల్లనే జరిగింది. దేవుని చిత్తం నీ కొరకు నా కొరకు నరావతారిగా నీకు నాకు లాగా రక్త మాంసాలు కలిగి ఈ భూమి మీదకి వచ్చాడు. కానీ పరిశుద్ధాత్మ కలిగిన వాడు, పాపం లేనివాడు, పాపాన్ని జయించిన వాడు, ప్రతి శోధనను జయించిన వాడు, ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు జయించి జీవించి నీలాంటి నాలాంటి మనలాంటి వాళ్ళందరికీ అడుగుజాడలు నిలిపి వెళ్ళిన వాడు. హల్లెలూయా. ఇప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయము 17-18 వచనాలు ఇప్పటిలాగానే చదువుకుందాం. అప్పటి నుండి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టాను. అవును. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయాను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను. వారు జాలరులు. ఆయన నా వెంబడి రండి అని నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేస్తునని వారితో చెప్పాను. ఆమేన్. హల్లెలూయా.
వెళ్ళాడు గలిలయ ప్రాంతానికి. ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు, ఎవరి ఉద్యోగంలో వాళ్ళు బిజీగా ఉన్నారు. వీళ్ళు జాలర్లు వృత్తిరీత్యా, వీళ్ళు చేపలు పట్టేవాళ్ళు. వెళ్తే అక్కడ ఉన్న మాట ఏంటంటే వల వేయుట చూసెను అంటే వాళ్ళు కష్టపడే మనస్తత్వాన్ని, ఫ్యామిలీ కొరకు, కుటుంబం కొరకు, తన పిల్లల కొరకు, కుటుంబం కొరకు వాళ్ళు కష్టపడే ఆ మనస్తత్వాన్ని దేవుడు చూశాడు. హల్లెలూయా. చూడడం మాత్రమే కాదు, పిలిచాడు. హల్లెలూయా. పిలిచాడు. మీ వలలు వదిలిపెట్టండి, మీ చేపలు వదిలిపెట్టండి, మిమ్మల్ని మనుషులు పట్టే జాలరుగా చేస్తానంటే పిలిచిన వెంటనే వలలు విడిచి యేసును వెంబడించిరి. హల్లెలూయా. ఎవరైతే ఆయన ప్లాన్లో ఉన్నారో, ఎవరైతే ఆయన ప్రణాళికలో ఉన్నారో వాళ్ళందరికీ ఆయన రక్షణనిచ్చాడు. జగత్ పునాది వేయబడక ముందే క్రీస్తులో నిన్ను, నీ కుటుంబాన్ని చూసి కాలము పరిపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఎవరి ద్వారానో యేసుక్రీస్తుని గురించి మీకు వార్త అందింది, శుభవార్త అందింది. మారు మనసులోకి, పరిశుద్ధాత్మ అనుభవంలోనికి, రక్షణ అనుభవంలోకి, బాప్తిస్మ అనుభవంలోకి వచ్చి సంఘములో, సహవాసంలో అంటు కట్టబడుతున్నారు. ఆయన నిజమైన ద్రాక్షవల్లి, ఆ వల్లిలో తీగలాగా నిన్ను అంటు కడుతున్నాడు. ఈ చెట్టుకు సారము క్రీస్తు నుండే రావాలి. హల్లెలూయా. సారము క్రీస్తు నుండే రావాలి, అభిషేకం క్రీస్తు నుండే రావాలి, జ్ఞానము క్రీస్తు నుండే రావాలి, వివేకము క్రీస్తు నుండే రావాలి, ఆలోచన క్రీస్తు నుండే రావాలి. అలా అయితే మీరు నాయందును నేను మీ యందును నిలిచి ఉండుడి. నాయందు నిలిచి ఉన్నవాడు ఫలిస్తాడు, విస్తరిస్తాడు, వర్ధిల్లుతాడు. భౌతికంగా కాదు, ఆధ్యాత్మికంగా వర్ధిల్లితే భౌతికంగా కూడా వర్ధిల్తారు. హల్లెలూయా. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లాలి. హల్లెలూయా. దేవుడు మనల్ని పిలిచి, రక్షించి, విమోచించి, అభిషేకించింది ఎందుకంటే నువ్వు ఫుల్ టైం సేవకుడివి, సేవకురాలు కాకపోవచ్చు, కానీ రక్షణ పిలుపు అందరికి ఉంటుంది. హల్లెలూయా. రక్షణ పిలుపు అందరికి ఉంటుంది. ఈ రక్షణ పిలుపు అంటే గుడికొచ్చి వెళ్ళడం అనుకోకండి. రక్షణ పిలుపు అనేది మనము చదువుకున్నాం గత వారాలలో, గత నెలలలో ఏంటంటే, నాకు భూమి మీద పరలోకం మీద సర్వాధికారం ఇవ్వబడింది, సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించుడి, నా నామముల బాప్తిసం ఇవ్వడి, నేను ఏ ఏ సంగతులను మీకు ఆజ్ఞాపించానో వాటిని గైకొనుడి, కానీ సమస్త జనులను శిష్యులుగా చేయడి. విశ్వాసులు చేయమన్నట్టు అసలు బైబిల్లో లేదు. విశ్వాసులకు తండ్రి అని మనమంటాం, విశ్వాసవీరుడు అబ్రహాం మనమంటాం, కానీ ఆయన మెయిన్ థీమ్ నిన్ను రక్షించడానికి కారణం ఏంటంటే శిష్యుడుగా. శిష్యుడు అంటే ఏంటి? ఏం లేదండి, కంగారు పడకండి. నేను బైబిల్ సంకలు పెట్టుకొని పోయి సేవ చేయాలా, నేను డ్రమ్ము తాళాలు పట్టుకొని సేవ, అది కాదండి, అది కాదు. బైబిల్ సమస్త జనులను, హల్లెలూయా, ఒక్కరికి చెప్పలేదు, సమస్త జనులను శిష్యులుగా చేయడి. ఇది యూనివర్సల్, ప్రపంచానికి ఉన్న పిలుపు దేవుంది. హల్లెలూయా. శిష్యులు, అందరూ శిష్యుల గుంపే కావాలి. శిష్యు అంటే మారు మనసు పొందుకొని, బాప్తిసం తీసుకొని, పరిశుద్ధాత్మ పొందుకొని, మందిరానికి వెళ్తూ, ఆరాధనకు వెళ్తూ, ప్రభుని ఆరాధిస్తూ, సాక్షిగా జీవిస్తూ, ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ ముందుకు మనం వెళ్తున్నాం కదా. వెళ్తున్న నీవేం చేయాలంటే నీ టెస్ట్ అని చెప్పాలా. హల్లెలూయా. అసలు నువ్వు మారే మనిషివా? యేసు ప్రభువును అంగీకరించే వ్యక్తివా? నీ మనస్తత్వం వేరు, నీ గుణగణాలు వేరు, నీ ఆలత వేరు. లోకంలో ఉన్నప్పుడు నువ్వు మార్పు చెందావంటే లోపల పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేశాడు. గత వారంలో ధ్యానించాం, నీతిని గూర్చి, పాపంను గూర్చి ఒప్పుకొన చేసేది పరిశుద్ధాత్మ దేవుడే. మనంతటా మనకు మారు మనసు రాలేదు. లోపల ఒక వర్క్ జరుగుతుంది, అందుకే క్రీస్తు దగ్గరికి వచ్చాము. లోపల ఒక వర్క్ జరుగుతుంది, విన్న దాన్ని బట్టి, అందుకే మన పాపాలు ఒప్పుకున్నాం. లోపల ఒక వర్క్ జరిగిస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు, అందుకే మనం బాప్తిసాలప్పుడు లేచి నిలబడ్డాం, బాప్తిసాలు పొందుకున్నాం, పరిశుద్ధాత్మ కుటుంబంలో పాల్పొందాం, పరిశుద్ధాత్మ పొందుకున్నాం, దైవిక నియమాల్లో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. హల్లెలూయా. వ్యక్తిగత ప్రార్థన కాపాడుకుంటున్నాం, బైబిల్ ధ్యానం కాపాడుకుంటున్నాం, ఆత్మీయంగా బలంగా ఉంటున్నావు, నువ్వు ముందుకు వెళ్తూనే ఉన్నావు. హల్లెలూయా.
నీ ప్రథమ కర్తవ్యం ఏంటి? నీ ప్రథమ కర్తవ్యం ఏంటంటే నీవు శిష్యుడిగా మారాలి. వాళ్ళకు చెప్పిన మాట ఏంటంటే యేసయ్య 40 రోజులు ఉన్న తర్వాత అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు, యెరూషలేములోను యూదయలోను సమరయలోను భూదిగంతముల వరకు ఏమవుతారు? సాక్షి. ఎవరికి? క్రీస్తుకు, ఆయన ప్రేమకు, ఆయన గుణాలకు, ఆయన తత్వానికి, ఆయన అభిషేకానికి, ఆయన ఆత్మకు, ఆ పరలోక రాజ్యానికి ఈ భూమి మీదనే సాక్షులు. శుద్ధీకరణ కూటంలో మనం చదువుకున్నాం కదా, ధ్యానించాం కదా, ఏంటి? స్త్రీ పురుషుడు దేవుని పోలిక, వారిని కలగజేసి ఆశీర్వదించాడు. దేవుని పోలిక అంటే ఏమనుకుంటున్నారు? ఆయన లక్షణాలు, ఆయన గుణాలు, ఆయన మూర్తిమత్వం, ఆయన స్వభావం. పత్రికలలో చీకటిలో నుండి వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములు, ఆయన లక్షణాలు మనం కలిగి ఉండలేము. కానీ మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఆ లక్షణాలను డెవలప్ చేస్తాడు. హల్లెలూయా. ఆ లక్షణాలు కలగజేస్తాడు. మనకు ఆశ ఉండాలి. కానీ ప్రభు, నీకున్న గుణం, నీకున్న మనసు, నీకున్న ఆలోచన నాకు దయచేయి ప్రభు, నా వల్ల అవ్వట్లేదయ్యా అని నువ్వు అడిగితే నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నీకు హెల్ప్ చేస్తాడు, నీకు సహాయం చేస్తాడు. యేసు వలె నిన్ను మారుస్తాడు. యేసు వలె నిన్ను మారుస్తాడు. 12 మంది శిష్యులు ఆ నైటు అందరూ ఒక తిరుగునే ఉన్నారు. వాళ్ళ గుణాలు కూడా అట్లనే ఉన్నాయేమో. అందుకే యూద దొంగ ముద్దు పెడితేనే ఆయన యేసని నువ్వు గుర్తుపట్టు అని చెప్పాడు. అంటే మీకు గుర్తుపట్టేటట్టు లేదా? లేకపోవచ్చు, నాకు తెలిసి. అంటే ఈరోజు నువ్వు గుర్తించాల్సింది ఏంటంటే నీవు సాక్షిగా. హల్లెలూయా. ఎక్కడ? యెరూషలేములో. యెరూషలేము అంటే నీ ఊర్లో, యెరూషలేము అంటే నీ సంఘంలో, యెరూషలేము అంటే నీ కుటుంబంలో, యెరూషలేము అంటే మీ బంధువుల మధ్య, యెరూషలేము అంటే మీ తోటి వారితో. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత యూదయ అంటే దేవుని ప్రజల మధ్య, హల్లెలూయా, సమరయ అన్యజనుల మధ్య, భూదిగంతముల వరకు నీకు తెలియని వ్యక్తుల దగ్గర కూడా నువ్వు సాక్షిగా ఉండగలగాల. ఒక రైల్వే ఎంప్లాయీ మన దగ్గర చర్చికి వస్తాడు. అయితే అతని ప్రవర్తనను చూసి అప్పుడెప్పుడు చెప్పాను, మీకు గుర్తుండొచ్చు. అసలు నువ్వు చర్చికి వెళ్తున్నావు అన్నాడట. సరే వెళ్తున్నా, మీకు ఇట్లా తెలుసు అంటే నిన్ను చూస్తుంటే నాకు అర్థమవుతుంది అన్నాడట. అని అసలు మీ చర్చి ఎక్కడ, మీ పాస్టర్ ఎవరని అడిగిండట. హల్లెలూయా. ఎప్పటికీ అక్కడ వర్క్ చేసే వ్యక్తి. అంటే యేసయ్య, హల్లెలూయా, యేసయ్య గుర్తొచ్చాడు. చెప్పకపోయినా, మనం మాట్లాడకపోయినా, మన ప్రవర్తన ద్వారా, మన గుణగణాల ద్వారా క్రీస్తు జ్ఞాపకం రావాలా. మరి ఇది రావాలి అంటే మనం మనుషులం కదా, మట్టి మనుషులం కదా, మనం మట్టి శరీరంలో ఉన్నాం కదా, మనకు చీము నెత్తురుంది కదా, కారంతోనే మనం తింటున్నాం కదా, భావోద్వేగాలు ఉంటాయి కదా. కానీ లోపల ఉన్న ఒక ఆయన ఉన్నాడు, ఆయన మనల్ని అనుచుతాడు. పరిశుద్ధాత్మ దేవుడు, ఇది నీ ప్రాణప్రియుడైన యేసుకు నచ్చని గుణము, ఇది చేయొద్దని లోపల మనకు గైడెన్స్ చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మకు అప్పగించుకోవాలా, పరిశుద్ధాత్మ దేవుని వర్క్ జరగడానికి అప్పగించుకోవాలి. వీళ్ళు ఆస్తిని వదిలిపెట్టి, అంతస్తును వదిలిపెట్టి, భార్య పిల్లలను వదిలిపెట్టి, వలలు వదిలిపెట్టి, సమస్తాన్ని వదిలిపెట్టి యేసును వెంబడించారంటే నాట్ ఏ జోక్ అది. హల్లెలూయా. ఊరికినే వదిలిపెట్టరండి. అంటి పెట్టుకున్నదాన్ని ఎందుకు వదిలిపెడతామండి? క్రీస్తు కొరకు, ప్రభు కొరకు. అదంటే మనకిష్టం. నీకు ఇష్టం ఉన్నదాన్ని యేసు కొరకు వదిలిపెట్టు. హల్లెలూయా. ప్రభు కొరకు వదిలిపెట్టు, క్రీస్తు కొరకు వదిలిపెట్టు. లేక కలిగాడండి ఇస్సాకు, దేవుడే ఇచ్చాడు వాగ్దాన పుత్రుడిని. కానీ ఒక్కగానొక్క నువ్వు ప్రేమించే ఇస్సాకును నాకు నీ చేతులతోనే మొరియా పర్వతం మీద బలర్పించాలి. అదేమన్నా సినిమా స్టోరీ అండి? అది సినిమా స్టోరా? కాదు. మనలాగానే ఈ భూమి మీద జీవించాడు, ఆనవాళ్ళు ఉన్నాయి, మనిషే. కానీ విశ్వాసం ఉంది. దేవుని స్వరానికి లోబడ్డాడు, దేవుని వాక్కుకు లోబడ్డాడు, పరిశుద్ధాత్మకు పెద్దపీట వేశాడు, దేవుని ఆత్మకు పెద్దపీట వేశాడు. భార్యకు కూడా చెప్పలేదు. ఆడవాళ్ళు బలహీనులండి పిల్లల విషయంలో. ఒక్కవేళ అబ్రహాం ఉండి, శారమ్మ నువ్వేం బాధపడవద్దు, నీకు ఒక విషయం చెప్తా, దేవుడు
ఈ చిన్నోడిని, ఈ యవనస్తుని బలర్పించమన్నాడు నరబలిగా, నేను తీసుకెళ్తున్నానే అని అంటే ఏమంటుంది, దగ్గర గుంజుకొని నువ్వు మోసావా నవమాసాలు, నువ్వు నొప్పులు తీసుకన్నావా, నీకేం తెలుస్తుంది కడుపు తీపి. హల్లెలూయా. నేనంటాను యేసయ్య కడుపు తీపి. హల్లెలూయా. ప్రపంచానికి తెలియదు. రక్షించబడిన నీకు తెలుసు, విమోచించబడిన నీకు తెలుసు, మారు మనసు పొందిన నీకు తెలుసు, పశ్చాత్తాపంతో నింపబడి దేవుని యొక్క రక్షణ అనుభవంలోకి వచ్చి పరిశుద్ధాత్మ అనుభవంలో ఉండి వాక్యం ధ్యానిస్తూ ప్రార్థిస్తూ ప్రభు కొరకు జీవిస్తున్న నీకు తెలుసు. నిందలు, అవమానాలు, బాధలు, కన్నీళ్ళు, కష్టాలు, కడగళ్ళు దిగమింకుంటూ బ్రతుకుతున్నావు. లోకము నీకు విలువేదు, లోకస్తులు నీకు విలువేరు, నీ ఫ్యామిలీ నీకు ఎవరు విలువిచ్చినా ఇవ్వకపోయినా నీ కొరకు చనిపోయి తిరిగి లేచిన యేసు మాత్రం నీకు విలువిస్తాడు. ఎవరు విలువ ఎందుకంటే మనకు, నువ్వు యేసుతో కలిసి నువ్వు నడువు, యేసయ్యతో కలిసి నువ్వు నడుస్తూ ఉంటే లోకమే యేసు వెంట వెళ్ళినట్టు లోకము నీ వెంట నడుస్తుంది. అంటే యేసు వెంట. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొట్టి ప్రభుని మహిమపరుస్తామా? హల్లెలూయా. ఒకవేళ పని మనుషులు చెప్పినా ముసలోనికి జర వయసు మీద పడ్డది, భక్తి ముదిరింది, విశ్వాసం మాకు ఎక్కువైనట్టున్నది, ఎంత దేవుడైనా కొడుకుని ఇవ్వమంటాడా, ఈ దయ్యం స్వరం వినుడేమో అని మెల్లగా మనోడికి చెప్తారు. వాళ్ళకి చెప్పలేదు, కొడుకు చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. అక్కడికి వెళ్ళాడు. 3 రోజుల ప్రయాణం, 50 మైళ్ళ దూరం. హల్లెలూయా. కొడుకు అడిగాడు, డాడీ అమ్మకి చెప్పలేదు, నో ప్రాబ్లం, వీళ్ళకి చెప్పలేదు, నేను నీ కొడుకునే కదా డాడీ, మరి కట్టెలు, నిప్పు, కత్తి ఇవన్నీ ఉన్నాయి, గొర్రెపిల్ల లేదు డాడీ. ఏ తండ్రి గుండెైనా కరిగిపోతుంది, తల్లడిల్లిపోతుంది, ఇట్లా లోపల చేపెట్టి గుండెని ఇట్లా మెలిపెట్టినట్టు అవుతుంది. కానీ ఫుల్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దేవుని మనసుతో నింపబడిన మనిషి, 25 సంవత్సరాల కష్ట నష్టాల ఎక్స్పీరియన్స్ కలిగిన వ్యక్తి. పిల్లలు లేకపోతే ఆ బాధ పిల్లలు లేని వాళ్ళకే తెలుసు. ఉన్నోళ్ళు లేని వాళ్ళను చూసి ఎగతాళి చేస్తూ అంటారు. కానీ యేసయ్య ఎగతాళి చేయడు. అప్పుడు ఏం నిట్టూరుపురలు, ఎందుకంటే మెంటల్గా ప్రిపేర్ అయ్యింది కదా, స్పిరిచువల్గా. ఏం చేశాడు తెలుసా? యెహోవా ఈరే. హల్లెలూయా. హల్లెలూయా. నీకేం జరిగినా యెహోవా ఈరే అను. నీ మనసు దేవుని తెలుసు, నీ కుటుంబం యొక్క మనసు దేవుని తెలుసు, నీ ఫ్యామిలీ మనసు తెలుసు, నీ త్యాగం దేవుని తెలుసు, నీ హృదయం దేవుని తెలుసు. దేవుని తెలిసినాక ఎవరు యాక్సెప్ట్ చేస్తేది, చేయకపోతేది. బైబిలే చెప్తుంది, లోకం ఆయనను పొందదు, పొందగోరదు, ఆయనను ఎరగదు, గుర్తించదు. కానీ ఆయన పిల్లలమైన మనం గుర్తిస్తాం. హల్లెలూయా. ఆయన పిల్లలమైన ఆయన శక్తిని మనం అనుభవిస్తాం, ఆయన స్వస్థతను మనం అనుభవిస్తాం, ఆయన ఇచ్చే ఆరోగ్యాన్ని అనుభవిస్తాం, ఆయన ఆలోచన మనకు వస్తుంది. ఒకవేళ కొన్నిసార్లు రాకపోయినా లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుని అడగాల, నన్ను ఏం చేయమంటావు ప్రభువా. కొన్నిసార్లు మనకి ఏం ఆలోచన తోస్తుందండి, ఏం తోస్తుంది, నెత్తి కొట్టుకున్నట్టుంటుంది. అనుభవం పనిచేయదు, జ్ఞానం పనిచేయదు, ప్రేమ పనిచేయదు, డబ్బు పనిచేయదు, ఆరోగ్యం ఏది పనిచేయదు. ఒక్కటి మాత్రం వస్తుంది, సత్తే బాగుండు అనిపిస్తుంది అంతే. ఇది ఒక్కటి తప్ప ఇంకేది గుర్తురాదు. అందరి లోపల ఈ పదవి నేను ఎన్నిసార్లు అనుకున్న ప్రతిసారి నన్ను బలపరుస్తూనే ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. ఎప్పుడు నాకు బాధ అనిపించేది అంటే, నా గురించి నేను ఆలోచిస్తే నాకు బాధ అనిపించేది. ఆ రోజు నుండి వదిలేశాను. హల్లెలూయా. 2011 నుంచి నా గురించి నేను బాధపడడం వదిలేశాను. హల్లెలూయా. నేను అనుభవించి చెప్తున్నా. ఇది కనుక మీరు వదిలిపెట్టి చూడండి, రోజు పండుగ మీకు. హల్లెలూయా. నీ గురించి నువ్వు అంటే నీ గురించి అంటే ఏంటి, ఎవరు ఎట్లనే ఉండని, కానీ నీ గురించి నువ్వు బాధపడకు. నేను అర్థం చేసుకున్న ప్రభు ఉన్నాడు, నేను నడిపించే ప్రభు ఉన్నాడు. కానీ మనుషులం కదా అండి, కుటుంబంలో ఉంటాం, ఫ్యామిలీలో ఉంటాం, కష్టాల్లో ఉంటాం, నష్టాల్లో ఉంటాం, అప్పుల సమస్య ఉంటాయి, అనారోగ్య సమస్య ఉంటాయి, ఇరుగు పొరుగు వారితో ప్రాబ్లం ఉంటాయి, రకరకాల సమస్యలు ఉంటాయి. ఎంత మంచిగా ఉన్నా మనల్ని అంటూనే ఉంటారు. అంటారా? శుద్ధీకరణ మీటింగ్ రోజు చెప్పాను కదా, మీరు వచ్చిన వాళ్ళు తెలిస్తే, ఇప్పుడు వాడేం పని చేస్తాడు, 25 సంవత్సరాలని. జనాలంతా ఏమంటారు, గాడి తెస్తున్నాడు, మీ అమ్మనైనా చెప్పలేరా బాబు ఏదైనా పని చేయమని. ఈయనేదో తీసుకొచ్చి పెట్టినట్టు పని చేయాలయా అన్నాడు. అంటే ఆయన పని కొరకు ప్రిపేర్ అవుతున్నాడు, ఆ పని ఇంకా రావడం ఆలస్యం అవుతుంది. ఈలోపు ఇంకేవలో అంటారు, ఏంది మీ వాడు అంతేండు, పని చేయడా, పని వర్క్ చేయడా అంటే ఇట్లా ఇవ్వాలి చూడు, పని లేకపోతే పని లేదు. ఆ తర్వాత ఒక 1 రోజులలో ఉద్యోగం వచ్చింది. 1 రోజులు ఉద్యోగం వచ్చింది అనుకో,
అబ్బా మంచిగా కష్టపడుతూ అంటారా అన్నారు. ఎవ్వని కొంపలు గుంచిండు, ఇన్ని రోజులు తిరిగిండు, ఉద్యోగం ఈ రోజులలో ఒట్టినే వస్తుందా, ఈ 1 monthలో వచ్చిందా అని. ఉద్యోగం చేయకపోతే ఉద్యోగం చేస్తలేను, ఉద్యోగం చేస్తే ఒట్టిగానే వచ్చిందని. అంటే జనాలు నువ్వు ఎట్లున్నా అంటారు. నేను అనేది ఏంటంటే, నువ్వు మంచిగా ఉన్నా అంటారు, చెడ్డగా ఉన్నా అంటారు, నిజాయితీగా ఉన్నా అంటారు, నిజాయితీ లేకపోయినా అంటారు, నువ్వు ఎలా ఉన్న జనాలు నిన్ను అంటారు. ఇది బండ గుర్తు సువర్ణ అక్షరాలతో డైరీలో రాసుకో. హల్లెలూయా. కాలాలు మారినా మనుషులు మారరు, మనస్తత్వాలు మారాయి, ఏదో ఒకటి నేను అంటూనే ఉంటారు. హల్లెలూయా. కానీ యేసయ్య ఒక్కడు మాత్రమే నిన్ను సరి చేస్తాడు, నిన్ను బాగు చేస్తాడు, పడిన గోతుల నుండి లేవనెత్తుతాడు. నేనున్నాను భయపడకంటాడు, ఎవరు మర్చిపోయినా నేను మర్చిపోను అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు ఎట్లుంటారంటే, నువ్వెట్లున్నా అంటారు. జనాల కొరకు మీరు బ్రతుకుతున్నారు, యేసయ్య కొరకు బ్రతుకుతున్నారు. హల్లెలూయా. జనాల కొరకు కాదు, సంఘం కొరకు కాదు, సేవకుల కొరకు కాదు, ఇంకెవరి కొరకో కాదు. నీ కొరకు ప్రాణం పెట్టింది ఎవరు? యేసయ్య. తిరిగి లేసింది ఎవరు? యేసయ్య. మారు మనసు ఇచ్చింది ఎవరు? యేసయ్య. మంచి మనస్సాక్షి ఇచ్చింది ఎవరు? యేసయ్య. ఆయన ఆలోచన ప్రకారం నువ్వు ముందుకు వెళ్తే నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను గైడ్ చేయడం మాత్రమే కాకుండా నీ కుటుంబాన్ని కట్టుకోవడంలో, నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడంలో ఆయన ప్రముఖ పాత్ర వహించి లోకానికే వెలుగుగా ఉంచుతాడు. హల్లెలూయా. దీపస్తంభం మీద నిలబెడతాడు. కొండ మీద ఉన్న పట్టణం ఎట్లయితే అందరికి కనిపిస్తుందో అలాగూ మీ సత్క్రియలు ఒక వెలుగు వల్ల ప్రకాశించి అనేకులకు కనువిప్పు కలిగించేటట్టు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మీరు నమ్మిన యేసయ్య. హల్లెలూయా. ఇంకొక మాట కూడా చెప్తాను. ఏంటంటే, ఈ కన్ఫ్యూజన్లో, ఈ కలవరంలో ఉన్నప్పుడు దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, దేవుడు నన్ను మర్చిపోయాడేమో, దేవుడు నాకు దూరం అయ్యాడేమో, ఆ సమస్యలు అలా ఉంటాయి, ఆ కష్టకాలం అలా ఉంటుంది. అది అనారోగ్యం అవ్వచ్చు, ఫ్యామిలీ సమస్య అవ్వచ్చు, వ్యక్తిగత సమస్య అవ్వచ్చు, ఫైనాన్షియల్ సమస్య అవ్వచ్చు, సంబంధాల సమస్య అవ్వచ్చు. అది ఏ సమస్య అయినా చాలామంది చేసే పని ఏంటంటే బాధపడకుండా చనిపోతా ఉంటారు. చావాల్సిన అవసరం లేదు. అసలు పరిష్కారం లేని సమస్య ఏదైనా ఉందా చెప్పండి. మనం ఆలోచించాలి, కానీ ప్రతిదానికి పరిష్కారం ఉంది, ప్రతిదానికి పరిష్కారం ఉంది. హల్లెలూయా. ఎలా అంటారా? వాళ్ళు విడిపించబడ్డారు ఐగుప్తు నుండి, బయలుదేరి సంతోషం కోసం. ఆ సంతోషం ఆవిరైపోయింది, నీరు గారిపోయింది. ముందు ఎర్ర సముద్రం. ఎట్లా అని అనుకుంటున్నారు. వీళ్ళ 430 సంవత్సరాల అనుభవం ఏంటంటే, వెనక వాళ్ళు తరుముకుంటూ వస్తారు కావచ్చు, మళ్ళీ మమ్మల్ని తీసుకెళ్తారు కావచ్చు, ఇక మా బతికింది, ఇక అయిపోయింది, మా లైఫ్ చాప్టర్ క్లోజ్ అనుకుంటారు. అట్లెందుకు ఆలోచించాలా? ముందు ఉంది కదా, దారి చూపించు ప్రభువా, మాకు పాలు పోవట్లేదు ప్రభువా, మాకు అర్థం కావట్లేదు ప్రభు అని ఆలోచించవచ్చు. ఆలోచించిన మన లోపు గుర్రముల డెక్కల శబ్దం, సైనికుల శబ్దం, వాళ్ళ స్వరాలు అని వినపడుతున్నాయి. ఇంకా గుండెల్లో పరిగెట్టినట్టు అయిపోయింది. హల్లెలూయా. గుండెల్లో రైలు పరిగెట్టినట్టు అయిపోయింది. అయిపోయిన వెంటనే కంగారు పడుతున్నాడు. ఆ కంగారు ఎక్కడి దాకా వచ్చింది? ఊరి మంగళం మీద పడ్డట్టు అందరూ పాస్టర్ మీద పడ్డారు. పాస్టర్ మీద ఏంటి? మోషే మీద. ఓ మోషే, మాకు ఐగుప్తులో సమాధులు లేవా? ఏవో మాయ మాటలు చెప్పి కానాను అంటున్నావు, దేవుడు అంటున్నావు, పరలోకం అంటున్నావు. నీ మాటలు నమ్మి మేము వస్తే మా భార్య పిల్లలు, మా గొడ్డు గోదా ఈ సముద్రంలో చనిపోవడమేనా? ఇప్పుడు మేము వెనక్కి పోయామనుకో, అప్పుడు ఎట్లయితే హింసించాలో అంతకంటే ఎక్కువ హింసిస్తారు. కానీ వారికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ప్రారంభిస్తున్నాం. హల్లెలూయా. బైబిల్ ఏమని చెప్తుంది తెలుసా? రాళ్ళు పట్టుకొని మోషను చంపుదామని ప్లాన్ చేశారంటండి. ఇప్పుడు ముచ్చట కాదు, ఇశ్రాయేల్లో ముచ్చట. హల్లెలూయా. మోషే ఏమైనా మాట్లాడుతున్నాడా? నో, జస్ట్ ప్రేయర్. హల్లెలూయా. అందుకే అతని గురించి బైబిల్ అంటుంది, భూమి మీద ఉన్న మనుషులందరిలో మిక్కిలి సాత్వికుడు. సాత్వికుడు తగ్గింపు అనుకోకండి. అన్ని పరిస్థితులు తట్టుకొని నిలబడగలిగే శక్తి ఎవరికైతే ఉంటుందో వారిని సాత్వికులు అంటారు. మంచి చెడు అన్నిటినీ తట్టుకోవాలి. ఆ ఎంపల్స్కు, ఒత్తిడికి లోడు కాకుండా స్థిరంగా నిలబడి ఒక్కటే తెలిసింది ఏంటంటే, కష్టం వచ్చినా నష్టం వచ్చినా సంతోషం ఏదో వచ్చినా దేవుని సన్నిధిలో ప్రార్థన. అటువైపు చూశాడు. హల్లెలూయా. నాయనా, నీకు అధికారం ఇచ్చి అన్ని ఇచ్చాను, ఇది ప్రార్థించే సమయం కాదు. నీ చేతిలో ఏముంది? కర్ర ఉంది, ఆ కర్ర అటువైపు చాపు.
సముద్రం వైపు. కొన్ని ప్రార్థించే సమయాలు ఉంటాయి, కొన్ని ఆజ్ఞాపించే సమయాలు ఉంటాయి. ఆజ్ఞాపించాలి సైతానుకో, దేవునికి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఏం జరిగింది తెలుసా? తూర్పు గాలిని పుట్టించాడు దేవుడు. ఆ తూర్పు గాలి బలంగా వస్తే 6 నెలలు ఏర్పడింది. వీళ్ళు ఆవర్ తీరానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత పాట స్టార్ట్ అయింది. యెహోవాను గానాము చేసేదము ఏకముగా. హల్లెలూయా. వాళ్ళు స్తుతిస్తున్నారు. బయటికి వెళ్ళిన తర్వాత చూసేసరికి వీళ్ళు వెనక వస్తున్నారు. మళ్ళీ మా పని అయిపోతుంది అనుకుంటున్నారు. ఈ లోపు ఏం జరిగింది తెలుసా? సముద్రాన్ని కప్పేశాడు. వాళ్ళ కళ్ళెదుటనే శాశ్వత కాలము 430 సంవత్సరాల తాత ముత్తాతలను పీడించి పిప్పి చేసిన ఆ యొక్క ఫరో అనే సైన్యము సమాధి చేయబడింది. సాతానుడు పరిస్థితులు నీకు ఎంత వ్యతిరేకంగా లేచినా క్రీస్తులోనే ఉండు, పరిశుద్ధాత్మలోనే ఉండు, వాక్యములోనే ఉండు, మంచి మనస్సాక్షి కలిగి నువ్వు జీవిస్తూ ఉండు. నిన్ను నీ కుటుంబాన్ని నిలబెడతాడు. సంఘంలో ప్రతి ఫ్యామిలీస్ని బ్లెస్ చేస్తాడు. ఆయన వైపే చూడాలి. పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరాలి. వీళ్ళు కంగారు పడ్డారు. మోషే ప్రార్థన చేశాడు. ఒకవేళ ఈ కాలంలో మనకు సమస్య వస్తే మనం ఎట్లా స్పందిస్తాం? ఆ టైంకి ఏం తోస్తుంది కదా. ఒక చిన్న ఉపమానం చెప్తే ఈ సమయంలో ఏంటంటే, అడవిలో తల్లి జింకనే, అయితే అది ప్రెగ్నెన్సీతో ఉంది, గర్భవతి, అది పొట్టుతోనున్నది, రేపో మాపో కంటది. కానీ దానికి దాహం బాగేస్తుంది. కానీ నీళ్ళ కొరకు ఈ జింక ఎప్పుడు వస్తుందా అని అంటారు. అంటే వేటగాడు వాడు చూస్తున్నాడు. వాడు ప్రీ ప్లాన్డ్గా ఉన్నారు, బాణం వేసేద్దామని. ఈ జింకకు అర్థమైపోయింది, నేను ఒట్టి మనిషిని కూడా కాదు, లోపల సంటిది ఉంది. ఎట్లా? ఆ మాతృమూర్తిత్వము అది ప్రతి మనిషికి ఉంటుందండి. మానవత్వం అంటారు దాన్నే. హల్లెలూయా. కొంచెం ముందుకు అడిగేసింది, ఎదురుగా సింహం వస్తుంది. అమ్మా మళ్ళీ ఆలోచించింది, వాటర్ తాకపోతే లోపల నుంచి చచ్చిపోతుందేమో, ఎన్ని రోజులు లేదో పాపం దానికి వాటర్. ఇటు మొత్తం అయితే వాటర్ అయితే తాగిందండి. అటు వెళ్తే సింహం, ఇటు వెళ్తే వేటగాడు. ఈలోపు కారు స్విచ్ స్టార్ట్ అయింది. వేటగాడు దిక్కు కారు స్విచ్ అంటే తెలుసు కదా, మనకు పరిచయమే. హల్లెలూయా. అడివి అంటుకున్నది. ఇప్పుడు ఇటు సింహం వైపు వెళ్ళనా, ఇటు మనిషి వైపు వెళ్ళనా? ఒకవేళ మనిషి నుండి తప్పించుకున్నా కూడా కార్ స్విచ్లో కాలి చచ్చిపోతాం. ఇటైతే ఏకదం ప్రాణమే పోతుంది. తల్లి జింకనే, అయితే అది ప్రెగ్నెన్సీతో ఉంది, గర్భవతి, అది పొట్టుతోనున్నది, రేపో మాపో కంటది. కానీ దానికి దాహం బాగేస్తుంది. కానీ నీళ్ళ కొరకు ఈ జింక ఎప్పుడు వస్తుందా అని అంటారు. అంటే వేటగాడు వాడు చూస్తున్నాడు. వాడు ప్రీ ప్లాన్డ్గా ఉన్నారు, బాణం వేసేద్దామని. ఈ జింకకు అర్థమైపోయింది, నేను ఒట్టి మనిషిని కూడా కాదు, లోపల సంటిది ఉంది. ఎట్లా? ఆ మాతృమూర్తిత్వము అది ప్రతి మనిషికి ఉంటుందండి. మానవత్వం అంటారు దాన్నే. హల్లెలూయా. కొంచెం ముందుకు అడిగేసింది, ఎదురుగా సింహం వస్తుంది. అమ్మా మళ్ళీ ఆలోచించింది, వాటర్ తాకపోతే లోపల నుంచి చచ్చిపోతుందేమో, ఎన్ని రోజులు లేదో పాపం దానికి వాటర్. ఇటు మొత్తం అయితే వాటర్ అయితే తాగిందండి. అటు వెళ్తే సింహం, ఇటు వెళ్తే వేటగాడు. ఈలోపు కారు స్విచ్ స్టార్ట్ అయింది. వేటగాడు దిక్కు కారు స్విచ్ అంటే తెలుసు కదా, మనకు పరిచయమే. హల్లెలూయా. అడివి అంటుకున్నది. ఇప్పుడు ఇటు సింహం వైపు వెళ్ళనా, ఇటు మనిషి వైపు వెళ్ళనా? ఒకవేళ మనిషి నుండి తప్పించుకున్నా కూడా కార్ స్విచ్లో కాలి చచ్చిపోతాం. ఇటైతే ఏకదం ప్రాణమే పోతుంది. మీరు ఆ ప్లేస్లో ఉన్నారు అనుకోండి, ఏం ఆలోచిస్తారు? తెగింపు కావాలి. హల్లెలూయా. తెగించగలగాల. మంచి విషయంలో తెగింపు. అరిమత్తయి యోసేపు రాజు దగ్గరికి వెళ్ళి, ఆడ బైబిల్ మీరు చదువుకోండి, తెగించి క్రీస్తు కొరకు, అయ్యా ఆ చనిపోయిన ఆ మృతదేహం ఉందే, ఆ శవాన్ని నాకు ఇవ్వు, నేను తీసుకెళ్తా, ఆయనకి ఎవరు లేరు అనుకుంటున్నారా, నేనున్నాను అంటూ ఆ శవాన్ని తీసుకొని, ఇంకా మిగతా స్త్రీలు కొంతమంది పరిమళ ద్రవ్యాలు పోసి అరిమత్తయి యోసేపు కొరకు తొలిపించుకున్న సమాధిలో యేసయ్యను పూడ్చారు. హల్లెలూయా. ఆయన పిల్లలం మనం. హల్లెలూయా.
ఆ రేషం మన అందరి లోపల ఉంటుంది. పరిశుద్ధాత్మ పొందిన ప్రతి ఒక్కరి లోపల ఉంటుంది. మారు మనసు పొందిన ప్రతి ఒక్కరి లోపల ఉంటుంది. వాక్యాన్ని ధ్యానించి ప్రార్థనలో ఉండే ప్రతి ఒక్కరి లోపల ఉంటుంది. ఎందుకంటే ఆయన పిల్లలము. హల్లెలూయా. ఆయన చేత విమోచింపబడిన వారము. ఎవరు వాక్యం చెప్పినా, ఎవరు దేవుని ఆలోచనలు మనతో పంచుకున్నా, మనలో మారు మనసు కలిగజేసింది, పశ్చాత్తాపంలోకి నడిపించింది, రక్షణలోకి నడిపించింది. లోపలున్న పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఆయన రక్తాన్ని చిందించి చనిపోయి తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని తన ఆత్మను సర్వసత్యంలోకి నడిపించడానికి పంపించాడు. తన వాటిలోని తీసుకొని బోధించడానికి పంపించబడ్డాడు. ఆయన ఉత్తరవాది, ఆయన ఆదరణకర్త, ఆయన ప్రతి ఒక్కరి లోపల ఉన్నాడు. మీరు నమ్మిన నమ్మకమైన మీ లోపల ఉన్నాడు. ఈ రోజు నువ్వు వాడుకోవడం ప్రారంభించు. పరిశుద్ధాత్మ దేవుని సలహా తీసుకోవడం ప్రారంభించు. ఆయనతో మాట్లాడడం ప్రారంభించు. పోయినసారి చెప్పాను కదా, పరిశుద్ధాత్మ దేవునికి ఒక పేరు పెట్టాను. పోయిన ఆదివారం ఏం పేరు పెట్టాను చెప్పండి? హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మీయులకు శ్రేష్ఠ భాగస్వామి. హల్లెలూయా. పార్ట్నర్స్, ఇద్దరు పార్ట్నర్స్ ఆధ్యాత్మిక ప్రపంచంలో, ఆధ్యాత్మిక జీవితంలో, పరలోక రాజ్య విషయంలో మీరిద్దరు కలిస్తే పరలోకం వెళ్ళగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ పొట్టతోనున్న ఈ జింక ఇప్పుడు ఏం చేయాలి? తెగించాలంటే అటుపోతే మంచిదా, ఇటుపోతే మంచిదా? వేటగానికి పోతే మరి మనం కొడతాం, ఇటుపోతే చంపేశాడు. కానీ ఏం చేసిందంటే వేటగానికి వెళ్ళడం మొదలుపెట్టింది. అంటే నలుగురు కుష్ఠరోగులు చూడు, వాళ్ళు ఎప్పుడైతే బయలుదేరుతుంటే దేవుడు పనిచేయడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు జోక్యం కలిగించుకుంటేనే కానీ ఈ మూగజీవుని బ్రతికించే అవకాశమే లేదు. ఈ తాగిందికే మనం దిక్కి వెళ్తూ వాడు రెడీ ఉన్నాడు. ఇట్లా బాణం విడిచే లోపే వెనక నుండి కారుచిచ్చింది కదా, అది ఆ నిప్పు రవ్వ లాంటిది, అది కంట్లో పడ్డది వానికి. అయితే ఇదైతే వదిలిపెట్టాడు బాణము, కానీ సింహానికి దాకి అది చచ్చిపోయింది. హల్లెలూయా. వీడు కన్ను నలుసుకునే వరకు ఇది ముందుకు వెళ్తుంది. మరి అందులో స్విచ్లో కూడా ఇది అయిపోతుంది. అప్పుడే వర్షం స్టార్ట్ అయింది. హల్లెలూయా. బయటపడింది. హల్లెలూయా. అచ్చా, ఈ కథలో మీరు ఎక్స్పెక్ట్ చేశారా? చెయ్యలేదు. దేవుడు నువ్వు ఎక్స్పెక్ట్ చేయండి జరిగించబోతున్నాడు. నీ జీవితంలో జరిగించబోతున్నాడు, నీ కుటుంబంలో అలసిపోయావు అన్ని విషయాలలో, ఓడిపోయావు అన్ని విషయాల్లో. ఆత్మీయంగా ఓడిపోయావు, భౌతికంగా ఓడిపోయావు, రకరకాల విషయాల్లో ఓడిపోయావు. ఫ్యామిలీలో ఓడిపోయావు, భర్తగా ఓడిపోయావు, భార్యగా ఓడిపోయావు, పిల్లల విషయంలో ఓడిపోయావు, తండ్రిగా ఓడిపోయావు, అన్ని విషయాల్లో ఓడిపోయావు. ఓడిపోయినా నువ్వు అలసిపోలేదు, ఆగిపోలేదు. పడుకుంటూ లేచుకుంటున్నాయినా నువ్వు యేసు వైపు చూస్తూ వెళ్తున్నావు కదా. ఖచ్చితంగా నిన్ను నిలబెడతాడు, నిన్ను నడిపిస్తాడు, నిన్ను కాపాడుతాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ కలవరాలు తొలగిస్తాడు, గాయపడిన నీ గుండెకు గాయం కడతాడు, బలాన్ని ఇస్తాడు. ఎక్కడ దొరకదండి, మనుషుల దగ్గర ఎక్కడ దొరకదు. పాస్టర్ దగ్గర దొరుకుతుంది అనుకున్నా, అది అంతంత మాత్రమే. కానీ పర్ఫెక్ట్గా దొరకాలంటే మళ్ళీ యేసే దగ్గరనే. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనందరిలో ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, నువ్వు ఎన్ని కష్టాలలో ఉంటే ఏం ప్రాబ్లం? యేసే నీ అండగా ఉన్నాడు కదా. పౌలు అదే అంటారు కదా, యెహోవా మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? రాజుల, నాయకుల, ఎత్త, లోత, దేవదూతల, మరణమా, జీవమా, అది ఏదైనా కానీ, సృష్టింపబడినది ఏదైనా యేసు ప్రేమలో నుండి నిన్ను ఎడబాపొద్దు. హల్లెలూయా. పరిస్థితులు మారితే యేసే ప్రేమ మారదు, మనుషులు మారితే యేసే ప్రేమ మారదు, నేను మారితే యేసే ప్రేమ మారదు, నువ్వు మారితే యేసయ్య ప్రేమ మారదు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఎవ్వరు మారినా మారని ప్రేమ యేసయ్య ప్రేమ, ఎవ్వరు విడిచినా విడువని ప్రేమ యేసయ్య ప్రేమ. హల్లెలూయా. ఆయన నీలోనూ నీతోనూ ఉంటాడు ఎప్పటివరకు అంటే మరణమే ఆ ప్రేమ నుండి ఎడబాపాలి తప్ప. హల్లెలూయా. ప్రభుత్వాలు కూడా తెలియాలి నువ్వు యేసయ్య బిడ్డవని. ఇతడు ఇన్ని వదిలిపెట్టి యేసయ్య మాటకు లోబడి విడిచిపెట్టి వెళ్ళాడు అంటే ఒక్కసారి నీ రక్షణ జీవితాన్ని జ్ఞాపకం చేసుకో, నీ లైఫ్ స్టైల్ని జ్ఞాపకం చేసుకో. ఎక్కడ నీ జర్నీ స్టార్ట్ అయింది? క్రీస్తులోకి ఎలా వచ్చావు? హల్లెలూయా. నేను సంఘాల గురించి మాట్లాడట్లేదు, నేను పాస్టర్ల గురించి మాట్లాడలేదు. సంఘాలు మనం పెట్టుకునే, పాస్టర్లు దేవుని చేత పిలువబడిన వాళ్ళు. మనుషుల గురించి మాట్లాడట్లేదు, క్రైస్తవ చర్చెస్ గురించి మాట్లాడట్లేదు. కానీ యూనివర్సల్స్గా వన్ గాడ్. హల్లెలూయా. ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తులో నిలిచి నడుస్తూ ఉంటే ఆయన కృప మనకు అనుగ్రహించబడుతుంది.
అచ్చా, ఎవరిని పడితే వారిని రక్షిస్తాడంటే దేవుడు కష్టపడే మనస్తత్వం ఉన్న వాళ్ళనే దేవుడు రక్షణలోకి నడిపిస్తాడు. కష్టపడే మనస్తత్వం ఉన్న వాళ్ళకి ఆయన రక్షణ ఇస్తాడు. ఎందుకంటే మీరు ఎవరైనా, మీ అమ్మనాలు కావచ్చు, మీరు కావచ్చు, మీరు ఎవరైనా కావచ్చు, కష్టపడే అనుభవాలు ఉన్నవాడిని. ఎందుకు చెప్పనా, ఆ కష్టాలలో నలిగిపోతున్నప్పుడు దిక్కుదోసని పరిస్థితిలో దేవుడు అనేవాడు ఉన్నాడా, ఉంటే నన్ను ఎందుకు రక్షించడం, నువ్వు ఎప్పుడో ప్రార్థన చేసుకున్నట్టునో నీ మనసులో అనుకున్నట్టునో అది ప్రార్థన అనుకో. ఆ టైంకే ఆ వారంలోనే ఎవరో ఒకరు వచ్చి సువార్త చెప్తారు. నేను చచ్చిపోదాం అనుకున్న దానికి అక్కడి నుంచి వచ్చారా, చెప్పాను కదా సాక్షి. హల్లెలూయా. ఎన్కౌంటర్, ట్రూత్ ఎన్కౌంటర్, సత్యస్వరూపైన దేవుడు ముఖాముఖి దేవుని సేవకుల ద్వారా కలుసుకోవడం. హల్లెలూయా. ఎప్పుడైతే అలా జరిగిందో నా లైఫ్ అక్కడి నుంచి టర్న్ అయింది. 91 నుండి టర్న్ అయింది, యేసు వైపు టర్న్ అయింది. అలాగే మీ లైఫ్లో ఎవరో ఒకరు యేసే గురించి చెప్పారు. మీ స్థితి ఏదైనా కావచ్చు. హల్లెలూయా. నేనైతే పుట్టుకతోని క్రైస్తవుని కాదు, పుట్టుకతోని హిందువును, తర్వాత బ్యాప్టిస్ట్ క్రైస్తవుని, తర్వాత క్యాథలిక్ క్రైస్తవుని. హల్లెలూయా. తర్వాత ఆత్మ, సత్యస్వరూపి అయిన ఆత్మ, ఈ ఫుల్ గాస్పుల్. హల్లెలూయా. పెంతెకొస్తు మనిషి అని చెప్ప, ఫుల్ గాస్పుల్. హల్లెలూయా. ఇలా భాషలు నమ్ముతా, వాక్యం నమ్ముతా, పాత నిబంధన నమ్ముతా, కొత్త నిబంధన నమ్ముతా, దేవదూతలు నమ్ముతా, పరలోకాన్ని నమ్ముతా. హల్లెలూయా. స్వస్థతలు నమ్ముతా. హల్లెలూయా. ఫుల్ గాస్పుల్. హల్లెలూయా. పెంతెకొస్తు పండుగ రోజు పరిశుద్ధాత్మని నింపబడ్డది కాబట్టి పెంతెకొస్తు వాళ్ళే పరిశుద్ధాత్మ పొందుకుంటం లేదు, క్యాథలికులు కూడా పరిశుద్ధాత్మ పొందుకున్నారు, బ్యాప్టిస్టులు కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఇవి మనం పెట్టుకున్న సంస్థలు అవి. హల్లెలూయా. కానీ పరిశుద్ధాత్మ మనుషులందరి మీద ఉంది, కానీ పెంతెకొస్తుని మీద కుమ్మరిస్తానుందా? లేదు. హల్లెలూయా. క్రైస్తవ సంఘాల మీద కుమ్మరిస్తానుందా? లేదు. నువ్వు మనిషి అయితే చాలు, నీ మీద పరిశుద్ధాత్మ దిగుద్ది, అంతే. హల్లెలూయా. కాబట్టి నేను మీ అందరికి జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఒక్కసారి మీ రక్షణ లైఫ్లోకి వెళ్ళండి. మన రక్షణ మర్చిపోతే అది పిచ్చి పిచ్చిలం అయిపోతాం. మనం ఎప్పుడు గుర్తు చేసుకోవాలి మన రక్షణ. నేను ప్రతిరోజు గుర్తు చేసుకున్నదే. నేను మోకాళ్ళ మీదకి వెళ్ళిందంటే ఎక్కడ నేను స్టార్ట్ అయ్యాను. ఆధిక్యతలు గుర్తు చేసుకోను, ఆధిక్యతలు గుర్తు చేసుకొని హెచ్చించుకుంటాను నన్ను నేను. కానీ ఇక్కడ ఉండే ప్రభు, నా బ్రతుకు ఇక్కడి నుంచి ఇట్లా తీసుకొచ్చావు, అసలు నేను ఇక్కడ పరిచయం చేసేదా, అక్కడ పరిచయం చేయగలిగినంత ఉందా ప్రభు, అక్కడ పరిచయం చేయ అంత చదువుకున్న వాళ్ళ మధ్య చదువులేని జ్ఞాని అజ్ఞానిని నేర్పించావు. ప్రతి ఒక్కరూ జస్ట్ మీ రక్షణ జీవితాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఆ లైఫ్ జర్నీని జ్ఞాపకం చేసుకోండి. మీకు తెలియదు, మీ విలువ మీకు తెలియదు. హల్లెలూయా. మీ కుటుంబ విలువ మీకు తెలియదు, కానీ యేసయ్యకు తెలుసు, యేసయ్యకు తెలుసు. ఒక్కసారి రిమైండ్ చేసుకుంటావా, ఎట్లా స్టార్ట్ అయింది నీ లైఫ్, ఎట్లా ముందుకెళ్తున్నావు, ఏ విధంగా అంచెలంచెలుగా ఆధ్యాత్మికంగా, భౌతికంగా, ఆర్థికంగా నేను దీవిస్తున్నాను. ఎందుకు? సాక్షిగా ఉండడానికి. దేనికి? క్రీస్తుకు. ఏం చెప్పాలా? రక్షించబడిన నీవు ప్రతిరోజు ఒక్కరికైనా సువార్త చెప్పాలి. హల్లెలూయా. సువార్త పని సంఘానిది, కొత్త ఆత్మలు తీసుకొచ్చే పని సంఘానిది. హల్లెలూయా. హల్లెలూయా. అసలు బైబిల్ క్రమమే అది. చాలామంది ఏమనుకుంటారంటే ఈ పాస్టరే చేయాలి అనుకుంటారు. ఇది రాంగ్ నోషన్ అండి, ఇది తప్పుడు అభిప్రాయం అండి. సంఘంలో ఎన్ని అవయవాలు ఉంటే అన్ని అవయవాలు క్రీస్తు సువార్తను, దానికి పిలుపు అక్కర్లేదు. నీ సువార్తే చెప్పు. నువ్వు రక్షించబడ్డావు, ఎట్లా రక్షించబడ్డావు చెప్పు. ప్రార్థన చేసుకో, ఎట్లా కార్యాలు జరిగాయి చెప్పు. మీ భర్త ఎట్లా మారాడో చెప్పు. మీ భార్య ఎట్లా మారిందో చెప్పు. మీ కుటుంబ సభ్యులు ఎలా మారారో చెప్పు. చెప్తూ ఉంటే వాళ్ళ లోపల కార్యం జరుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. నేనేమంటున్నానంటే, మీరు రక్షించబడి, మీకు ఫ్రెండ్స్ ఉంటారు, మీకు బంధువులు ఉంటారు, మీకు కుటుంబ సభ్యులు, మీరు కొలిక్స్ ఉంటారు, మీరు పనిచేసే స్థలాలలో ఉంటారు. వాళ్ళకి చెప్పండి అంటే దాని అర్థం ప్రార్థన చేసుకోండి. ఎవరికైతే చెప్పాలనుకుంటున్నారో ఒట్టిగా గాలిగా పోవద్దు, చెప్పడానికి ప్రార్థన చేసుకోవాలి. చెప్పితే వినే పొజిషన్ ఉందా లేదా. ఒక మంగళాయనే రక్షించబడ్డాడట, మస్తు ఉత్సాహం ఉంది, నీకు పరలోకం కావాలని కత్తెర పట్టుకొని అడుగుతాడట, బ్లేడ్ పట్టుకొని అడుగుతాడట. అట్లా చెప్తే వాళ్ళు వినరు. అంటే సమయం ముఖ్యం, సందర్భం. ఎప్పుడు చెప్తే మనిషి వింటాడు. ఎప్పుడు చెప్తే ఫ్రెండే 15 నెలలైంది మ్యారేజ్ అయ్యి, 3 నెలల నుంచి కష్టపడుతుంది, కానీ చెప్పే టైం వచ్చింది కనుక ఆ అమ్మాయి ఎదురు మాకు ఫోన్ చేస్తే మేము వెళ్ళాం. హల్లెలూయా. అందుకే వర్క్ జరిగింది. మనకు అనిపించిందంటే చేయడానికి వీలు లేదు. ప్రార్థన చేయాలి, ప్రభుని అడగాల, మనమే ముందు వెళ్ళాలా, కలవాలా, చెప్పాలా. అప్పుడప్పుడు టైం దొరికినప్పుడల్లా వెళ్ళాలి. అంటే పనులు పక్కకు పెట్టి వెళ్ళమంటలే నేను,
సందర్భం ఉంటుంది, అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఫ్యామిలీతో వెళ్ళి వాళ్ళతో స్పెండ్ చేయండి, ఎందుకంటే వాళ్ళని రక్షించుకోవాలి కదా. అలాగని వాళ్ళు రక్షించడం కొరకు ఏవేవో పెట్టి మారి మనసులోకి వచ్చేటట్టు చేయొద్దు. కొంతమంది బ్యాప్టిజాలు తీసుకోవాలంటే ప్రతిరోజు తీసుకుపోయి తినబెట్టిల్లట. వద్దు, అది వద్దు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడే తీసుకురావాలి. మనం చేయగలిగింది మనం చేద్దాం, మిగతాది పరిశుద్ధాత్మ దేవుడు చేయడానికి అవకాశం ఇద్దాం. హల్లెలూయా. మనకు తెలిసింది, మనకు అర్థమైంది. క్రీస్తు వాక్యం చెప్పకండి, జస్ట్ మీ సాక్షి చెప్పండి. పవర్ఫుల్గా పనిచేస్తుంది, వాక్యం కంటే ఎక్కువ పనిచేస్తుంది. హల్లెలూయా. రక్షించబడిన విశ్వాసులకు ఎట్లుంటుందంటే వాక్యం చెప్పాలనిపిస్తుంది. వాక్యం చెప్పకండి. నువ్వు ఎట్లా మారినావు, నీ లైఫ్ ఎట్లా మారింది, నీ పిల్లలకి ఏమన్నా అయితే నువ్వు ఎట్లా ప్రార్థన చేసినావు, భర్త కొరకు ఎట్లా ప్రార్థన, భార్య కొరకు ఎట్లా ప్రార్థించినావు, ఇంట్లో ఇబ్బందులు వచ్చినాయి ఎట్లా నువ్వు బయటపడ్డావు, ఎట్లా నీకు సాయం చేసిండు, నీకు భయమైనప్పుడు ఎట్లా సాయం చేసిండు, పిల్లలకు భయమైనప్పుడు ఎట్లా సాయం చేసిండు, ఎట్లా మీరు ధైర్యంగా నిలబడ్డారు, కష్టాలలో మీరు ఎట్లా నిలబడ్డారు, బాధలలో ఎట్లా నిలబడ్డారు, ఇవన్నీ చెప్తుంటా. అంటే సేమ్ అలాంటి కష్టాలు వాళ్ళకు కూడా ఉంటాయి. ఇంటింటికి మంటిపోయినట్టు ప్రతి ఒక్కరికి ఉంటాయి ఈ కష్టాలు. అలాగ వాళ్ళు ఏం చేస్తారు, మెల్లగా నీ మీద అభిమానం యేసు మీదకి వస్తుంది. ఆ యేసు మీద అభిమానం ఉన్నప్పుడు ఆయన గురించి 2 మాటలు చెప్పిన అనుకో, రిసీవ్ చేసుకుంటారు. ఇంకోటి ఏంటంటే, నేను కాదు మా పాస్టర్ ఉన్నాడు, నేను తీసుకొచ్చి ప్రేయర్ చేయిస్తాను, అవునా తీసుకురా అని చెప్తారు. హల్లెలూయా. మన సహోదరి మన బ్రదరు చెప్పాడు, వెంకటేశ్వర బ్రదరు వాళ్ళ కోడలు బిడ్డన తల్లి కోడలు బిడ్డకు చెప్పాడు. ఇక్కడ వరంగల్లో తాను గాస్పుల్ అందించాడు. అప్పుడప్పుడు వస్తుంటాడు కదా, నా నెంబర్ ఇచ్చి ప్రేయర్ చేయమంటే ప్రేయర్ చేశాను. నన్ను ఇంటికి రమ్మన్నారు, వెళ్ళాను, ప్రేయర్ చేశాను. ఒక 1 వీక్ అయిపోయి 4 years అయింది మ్యారేజ్ అయ్యి. తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందండి. ఆయన విశ్వాసంతో చెప్పడము, నేను అక్కడికి వెళ్తే ఆ విశ్వాసం వాళ్ళకు ఉండడము. ఇప్పుడు కార్యము వాళ్ళు విశ్వాసంతో చెప్పారు యేసయ్య గురించి. ఆ పాస్టర్ ప్రార్థన చేస్తే నీకు అద్భుతం జరుగుతుంది. ఆ అమ్మాయి కూడా సున్నితమైన మనసు, అంటే వెళ్ళి ప్రేయర్ చేస్తే 1 month తిరగముందుకే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. తర్వాత చక్కటి కూతుర్ని ఇచ్చారు. హల్లెలూయా. మళ్ళీ తర్వాత దేవుడు మళ్ళీ దర్శించాడు. ఇప్పుడు డెలివరీకి ఉంది, 2 కావాలి పిల్లలట. దేవునికి స్తోత్రం. అదే అమ్మాయి. హల్లెలూయా. ఎట్లా జరిగింది చెప్పండి? ఫెయిత్ దేవుని మీద ఉంది వెంకటేశ్వర సార్కు, అదే సమయంలో నా మీద కూడా ఉంది. ఆ పాస్టర్ గారు చేస్తే అవుద్ది. నువ్వెవరికైతే చెప్తున్నావో ఫస్ట్ దేవుని మీద నీకు ఉంటుంది, దేవుని సేవకుడి మీద కూడా ఉండాలి, ఉండి తీరాలి. అప్పుడు నువ్వు ఎవరికి చెప్తావో ఖచ్చితంగా నీ జీవితంలో ఇతరుల జీవితంలో వర్క్ జరుగుతుంది. అయితే దయ్యంగా చేసే పని ఏంటంటే, ఈ పాస్టర్ను పక్కకు చేయడం కొరకు ఆలోచనలు ఇస్తాడు దయ్యంగాడు. హల్లెలూయా. మోషే మీదను యెహోవా మీదను నమ్మకం ఉంచిరి. అది కంపల్సరీ నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు చనిపోయేంత వరకు జరగాల్సిన 2 కార్యాలు ఇవి. ఈ భూమి మీద చేయాలి, రావాలి. అలాంటి అనుభవంలోకి వచ్చి చూడండి, దేవుడు ఎట్లా గొప్పగా మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదిస్తూ చూడండి. నేను నా స్వార్థం కొరకు చెప్పే మాటలు కాదు, మీ కుటుంబాలు, మీ గృహాలను, మీ ఆత్మీయ జీవితాలను ప్రేమించి చెప్పే మాటలు ఇవి. హల్లెలూయా. ఆలోచించండి, ప్రార్థించండి, మీ వ్యక్తిగత సాక్ష్యమే అందించండి, కొత్త వాళ్ళకి అందించండి. హల్లెలూయా. నేనేమంటానంటే, విశ్వాసులు ఊరికే మాట్లాడుకోకండి అంటారు. ఏముంటుంది విశ్వాసులు మాట్లాడుకోవడం? ఏముంటుంది? ఇదే కదా మనల్ని డిస్టర్బ్ చేసేది. నీకు ఫ్యామిలీ ఉంది, కుటుంబం ఉంది, పనులు ఉన్నాయి, నువ్వేం ఒట్టుకున్నావా? నీ పనిలో నువ్వు నిమగ్నమైపోవాలి, నీ ఫ్యామిలీని కట్టుకోవడం నిమగ్నమైపోవాలి, నీ వ్యక్తిగత జీవితాన్ని కట్టుకోవడం నిమగ్నమయ్యాలి. నువ్వు వెళ్తున్న చర్చికి దీవెనకరంగా ఉండాలి, పాస్టర్కు ఆశీర్వాదకారణంగా ఉండాలి. హల్లెలూయా. అలాగూ నువ్వు జీవిస్తూ ఉండవు. నేను అనుభవించింది, నేను ఆచరించింది ప్రభు సన్నిధిలో దేవుని ఆత్మచేత నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా. అందరం మోకరిస్తామా, కళ్ళు మూసుకుందామా, పరిశుద్ధాత్మ దేవుని సహాయం తీసుకుందామా. సమయం 1 గంట అవుతుంది, నేను ముగించేస్తున్నాను. దేవా మీకు మహిమ కలుగునుగాక. ఆత్మదేవుడా మీకు కృతజ్ఞతలు. నన్ను నా కుటుంబాన్ని ప్రేమించి నువ్వు మాట్లాడుతున్నావు. మా కుటుంబాలను, మా సహవాసులను, సంఘ బిడ్డలందరినీ ప్రేమించి మాట్లాడుతున్నావు. నీ ఆత్మకార్యం జరగకుండా ఆటంకపరచాలని చూస్తున్నా చీకటి క్రియలన్నీ లయపరుస్తున్నాం తండ్రి. అవి సమస్యలు కావచ్చు, బాధలు కావచ్చు, కన్నీళ్ళు కావచ్చు, నిందలు కావచ్చు, అపలబాధ కావచ్చు, అది ఏ సమస్య అయినా పర్వాలేదయ్యా.
నీ కృపచేత మాకు ధైర్యాన్నివ్వు, మాకు నెమ్మదినివ్వు, మాకు సహనాన్నివ్వు, మాకు ఓపికనివ్వు. ఈ లోకంలో ప్రభా మేము పవిత్రులుగా బ్రతకాలి, పరిశుద్ధులుగా బ్రతకాలి, నిజాయితీగా బ్రతకాలి. మా అంతటా మేము బ్రతకలేము, మా అంతటా మేము జీవించలేము. నీతిమంతుడు నీతి క్రియలే మురికి గుడ్డలు, అందరూ పాపులే, నీతిమంతుడు ఒక్కడునూ లేడు. కానీ నీతిమంతుడమైన నీవు, నీతిమంతుడమైన నీ రక్తం చేత మమ్మల్ని అందరినీ నీతిమంతులుగా మార్చావు, కృప చేత దీవించావు, రక్షణలోకి నడిపించావు. కానీ రక్షణ అనుభవంలో మేము ఈరోజు ఒక్కసారి మా గతంలోకి వెళ్తామయ్యా. హల్లెలూయా. పెంతెకోస్తు అనుభవంలోకి రాకముందు పేతురు అసలు ఆయన రక్షణ ఎట్లా స్టార్ట్ అయింది, ఎలా విమోచించావో, ఎలా దర్శించావో, హల్లెలూయా, యేసయ్యా ఎలా పిలిచాడు. ఒక్కసారి వ్యాపారంలో ఉన్న వ్యక్తి, ఫ్యామిలీలో ఉన్న వ్యక్తి, కుటుంబంలో తలమునకలైన వ్యక్తి యేసయ్య మాట వినగానే వలలను, ఆ యొక్క పడవలను, చేపలను వదిలి యేసును వెంబడించారు. అలాగూ నేను ఫుల్ టైం రమ్మనట్లేదు, కానీ ఆయన మాటకు లోబడి, ఆయన ఆలోచనకు లోబడి, ఆయన చిత్తానికి అప్పగించుకొని ఆయన చిత్తమే చేయడానికి నీ ప్రాణాత్మ శరీరాలను ఈరోజు సమర్పించుకుంటావా? ఈరోజు సమర్పించుకుంటావా? చెల్లె, తమ్ముడు ఈరోజు సమర్పించుకుంటావా? అన్న ఈరోజు సమర్పించుకుంటావా? అక్క ఈరోజు సమర్పించుకుంటావా? తండ్రి ఈరోజు సమర్పించుకుంటావా? తల్లి సమర్పించుకుంటావా? హల్లెలూయా, హల్లెలూయా. ఎవ్వరికి వారే నా చిత్తం కాదు ప్రభువా, నీ ఇష్టమే నా జీవితంలో నెరవేరాలి, నా కుటుంబంలో నెరవేరాలి, నా ఆత్మీయ జీవితంలో నెరవేరాలి. నీ ఆలోచన ప్రకారం నన్ను నడిపించు. నీ మహిమ కలిగిన సన్నిధిలో నేను బలం పొందుకోవాలి. నెమ్మది లేని పరిస్థితుల్లో ఉన్నానయ్యా, అనారోగ్యంతో ఉన్నానయ్యా, రకరకాల సమస్యలలో ఉన్నానయ్యా. నువ్వు నన్ను రక్షించావు కదయ్యా, నువ్వు నన్ను విమోచించావు కదయ్యా, నువ్వు నన్ను దర్శించావు కదయ్యా, నువ్వు నన్ను ఆశీర్వదించావు కదయ్యా, నువ్వు నన్ను ఆత్మతో నింపావు కదయ్యా. నీ దర్శనం నాకు ఇచ్చావు కదా, నీ మాటలు నా గుండెల్లో ఉన్నాయ్యా. ఆ మాటలు నా జీవితాన్ని కట్టాలా, నా కుటుంబాన్ని కట్టాలా. నేను ఎక్కడున్నా ఉన్న ప్రాంతం అంతా ఆశీర్వదించబడాలా. నేను వెళ్ళిన ప్రదేశంలో నిజమైన సమాధానము, సంతోషము, పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు జరగాల. ఇంతవరకు నేను నా పర్సనల్ ఎవాంజలిజం నేను చేయలేదు, నా వ్యక్తిగత సువార్త చెప్పలేదు. అయ్యా, ఈ రోజు నుండి మా బంధువులకు, మా కుటుంబ సభ్యులకు, మా ఇరుగు పొరుగు వారికి సమయోచిత పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో సమయాన్ని బట్టి ఎప్పుడు ఎలా వాళ్లకు అందించాలో ఆ విధంగా అందించగలిగే బుద్ధి, వివేకములో అయ్యా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయండి. నీ బిడ్డలకు దయచేయండి, కుటుంబాలకు దయచేయండి, కృప చూపండి. అదే సమయంలో ప్రభువా, రకరకాల సమస్యల చేత కొట్టుమిట్టాడుతున్నారేమో, రకరకాల బాధల చేత అణచబడుతున్నారేమో, కానీ నువ్వు ప్రేమించే దేవుడు కదా, విడిపించే దేవుడు కదా, ధైర్యపరిచే దేవుడు కదా తండ్రి. ఆదరణకర్త అయిన ఆత్మ సర్వశక్తులు నడిపించే పరిశుద్ధాత్మ దేవ, నువ్వు వ్యక్తివి, ఒక దేవుడివే, కానీ ఒక వ్యక్తిలాగా మాతో ఉండి నీ ఫీలింగ్స్ అన్నీ నువ్వు పంచుకుంటావు కదా తండ్రి. ఇదిగో నన్ను నీకు సమర్పించుకుంటున్నాను. నీ పరిశుద్ధ బల ఆరాధనలో నన్ను నేను పవిత్రపరచుకుంటున్నాను, పరిశుద్ధపరచుకుంటున్నాను. కలువరి త్యాగాన్ని నేను తలంస్తున్నానయ్యా. నీ గాయాలు నా కొరకే, నీ స్వరూపము లేకపోవడానికి కారణము నేనే, నీ వీపు దున్నబడడానికి కారణము నేనే, నీ కాళ్ళకు చేతులకు మేకులు పెట్టడానికి కారణము నేనే, తలలో ముళ్ళకిరీటం పెట్టడానికి కారణము నేనే, పక్కలో బల్లెపోటు వేయడానికి కారణము నేనే. ఎవరికి వారు నేనే అనుకోండి. నేనే, నా వల్లనే నా పాపాలు, నా శాపము, నా రోగము నువ్వు సిలువలో భరించావయ్యా, మోసావయ్యా, నాకు నిత్య జీవం ఇచ్చావయ్యా. అయ్యా, నేను విశ్వసిస్తున్నానయ్యా, నీ వాక్కును విశ్వసిస్తున్నాను, నీ మాటను విశ్వసిస్తున్నాను. హల్లెలూయా. పరిశుద్ధాత్మను కూడా విశ్వసిస్తున్నాను. నాలో పరిశుద్ధాత్మ ఉంది, నేను ఫుల్ఫిల్ అవుతానయ్యా. దీని కొరకు ఏ మీటింగ్ అక్కర్లేదయ్యా. ఎవరి కుటుంబంలో వాళ్ళు మోకరించి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ భాషలతో నింపబడతారు. హల్లెలూయా. నువ్వు ఇక్కడనే నింపుతాను, అక్కడనే నింపుతాను ఏం చెప్పలేదు. మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్నావు. ఈ పలాని స్థలంలో ఉంటే, పలాని చర్చికి వెళ్తేనే, పలాని ప్లేస్లో ఉంటేనే కాదు, నీ బిడ్డలు ఎక్కడున్నా ఆ ఆశ వారికి ఉంటే వారిని మీరు ఫుల్ఫిల్ చేయాలని ప్రార్థిస్తున్నావు.
మీ ఆత్మతో నడిపించబడే అనుభవం నాకు మాకు మా అందరికీ మీరు దయచేయాలి తండ్రి. ఇగో నన్ను నేను సమర్పించుకుంటున్నాను, ప్రజలను సమర్పిస్తున్నాము తండ్రి. మీ రక్తం చేత పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి అయ్యా. మీ సహాయం అందించి దీవించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక.